హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ 13 మంది విద్యార్థినులకు ఇబ్బందికర పరిస్థితి. వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ 13 మంది విద్యార్థినులకు అస్వస్థత. ఫుడ్ పాయిజన్ అయ్యి 13 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ సమీకృత బాలికల వసతిగృహంలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది ఏంటి వివరాల్లోకి వెళ్తే, బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ సమీకృత బాలికల వసతిగృహంలో శుక్రవారం నాడు సాయంత్రం 7 గంటల సమయంలో భోజనం చేసిన కొద్దిసేపటికే 13 మంది విద్యార్థినులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్ సిబ్బంది వారిని వెంటనే చికిత్స నిమిత్తం బెల్లంపల్లి పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వసతి గృహంలో సాయంత్రం భోజనంలో పప్పుతో పాటు మీల్ మేకర్ కర్రీ పెట్టినట్లు విద్యార్థులు తెలిపారు. భోజనం చేసిన గంట తర్వాత వాంతులు విరోచనాలు చేసుకున్నట్లు తెలిపారు. మీల్ మేకర్ కర్రీలో కొన్ని పురుగులు కనిపించినట్లు విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు భోజనం బాగానే ఉన్నప్పటికీ నిన్న పురుగులు రావడం జరిగిందన్నారు. హాస్టల్లో ఇప్పటికీ భోజనంలో పురుగులు కనిపించిన ఇది మూడోసారని విద్యార్థినులు భయం గుప్పెట్లో విషయాన్ని చెప్పుకొస్తున్నారు. విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం బయటకు తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై శనివారం ఉదయం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, అలాగే సబ్ కలెక్టర్ మనోజ్ హాస్టల్లో పరిస్థితిపై సమీక్షించారు. విద్యార్థినుల పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలియజేశారు వైద్యులు. ఫుడ్ పాయిజన్ గల కారణాలకు విచారణ జరిపిస్తామని అన్నారు. వసతి గృహం వద్ద పోలీస్ బందోబస్తు అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది.